చంద్రబాబు నాయుడు గారు ఆ కంట్రోలింగ్ కనిపిస్తోంది. దానికి దీనికి మనం కంపారిజన్ వేరియేషన్ చూడొచ్చు. ఇక్కడ జగన్ టైంలో జరిగింది ఏంటంటే జగన్ ఎంకరేజ్ చేయడం కాదు, వీళ్ళంతటా వీళ్ళు రెచ్చిపోతే కంట్రోల్ చేయలే. మీరు కంట్రోల్ చేయలేదు, వదిలేశాడు. అవును, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న బ్యాచ్ కంట్రోల్ వాళ్ళని చెయ్యక్కర్లా, వాళ్లే పరిస్థితులకు అనుగుణంగా మారిపోయారు. అవునా? ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఎవరికేం చెప్పలా. ఇంకోటి ఇప్పుడు ఇది ఇంకా ప్రీమెచ్యూర్డ్ స్టేజ్, ప్రైమరీ స్టేజ్ ఇది. అప్పుడు కూడా బూతులన్నీ మొదటి 2-3 ఏళ్ళు లేవు. ఈ కరోనా ఆ టైంలో కూడా ఏం లేవు. అదే 2 ఏళ్ళు కరోనా ఉంది, ఎలక్షన్ జరిగినాయి. లాస్ట్ ఏడాది 2 ఏళ్ల ముందు నుంచినే జరిగినాయి బూతులన్నీ కూడా. బూతులలో పచ్చి బూతులు మాట్లాడుకోవడం అనేది రాష్ట్రం 2 ఏళ్ళే అయ్యింది హైయెస్ట్. మిగతాదంతా మధ్య మధ్యలో జరిగినాయి. పట్టాభిది ఒక ముక్కో, లేకపోతే బుద్ధ వెంకన్న ఒక ముక్కో, అట్లాంటి. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తు లేకపోయినా విడిగా ఉన్నా ఆయన కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. మధ్యలో చెప్పులు చూపించడం, అంటే ఆయన ఎప్పుడైతే ప్యాకేజ్ ఇస్తారు పెళ్లి గురించి మాట్లాడారు చివరిలోనే కదా, ఆఫ్టర్ కరోనానే. అదే అవును, అంటే మొదటి 3 ఏళ్ల తర్వాతనే బిగిన్ అయింది అయ్యంతా. అంటే ఆయన అదేది సభ పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నప్పుడు అక్కడ ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి అప్పటి నుంచినే జరిగింది ఆయన. అంతే తప్పించి అంతకు ముందు లేదు ఆయనది కూడా అట్లా అగ్రెసివ్నెస్ అన్నది. ఎలక్షన్స్ కి ఇంపాక్ట్ రెడీ అవుతున్నప్పుడు జరుగుతాయి అవన్నీ.